వారం రోజులు ₹1,00,00,000 అంటే చాలా కష్టం సార్. ఈ డీల్ టైం 1 వీక్, లేదంటే మాల్ కళ్యాణ్ వేరే వాళ్ళకి అమ్మేస్తాడు. కరెక్టే సార్, కానీ శివ సార్, ఈ డీల్ ఎవరికి అవసరమన్నా లేకపోయినా నాకు చాలా అవసరం సార్. ఎందుకంటే వచ్చే డబ్బుతో మా అమ్మకు ఆపరేషన్ చేయించాలి. అవుటర్ రింగ్ రోడ్లో నా ఫ్లాట్ అమ్మి నేను ఇన్వెస్ట్ చేస్తాను సార్. గుడ్. నీకేం పెళ్లి కాలేదు కాబట్టి ఏ డెసిషన్ అయినా తీసుకుంటావు. పెళ్లి అయితే ఏ డెసిషన్ మన చేతిలో ఉండదు. సిద్ధార్థ్ కూడా బ్యాచిలరే కదా, మస్తు డబ్బు ఉంటుంది. సార్ మీకు తెలియదే ఉంది, మొన్నే బెంగళూరులో ఉన్న ఫ్లాట్కి డబ్బు కట్టాను. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే. சார் ஒக்க நிமிஷம். வணக்கம் மேடம். வணக்கம் வணக்கம். உங்கள் ஃப்ரெண்டோட லோன் சாங்ஷன் ஆச்சு இல்லையா? அந்த ₹1 crore வந்தாச்சு. நீங்கள் இப்போ வந்தால் எடுத்துகிட்டு போயிடலாம். நான் ஊருக்கு போயிட்டு இருக்கேன். ఓకే మేడం, వస్తున్నాను మేడం. సార్ డబ్బు రెడీ సార్. అరే ఒక్క ఫోన్ కాల్ నీ పరిస్థితి మార్చేసిందేంటి సిద్ధు? సార్ నాకు అలాంటి ఫోన్ కాల్ వస్తే ఎంత బాగున్నాం. నీ పరిస్థితి మారడానికి ఫోన్ కాల్ అవసరం లేదు, ఒక్క సంతకం చాలు. ఈ స్థలం నాకు అమ్మేసాయి. తేజ, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ స్థలం నేను అమ్మను. ఈ స్థలం గురించి ఇంకెప్పుడు మాట్లాడుకో. కావాలంటే హోటల్ వేరే చోట కట్టుకో. మన ఈ క్లబ్లో మాత్రమే పార్ట్నర్స్, పర్సనల్ విషయాల్లో కాదు. మరెందుకు ఎర్రి పప్పలాగా మాట్లాడుతున్నావు? డబ్బులు తే. రేయ్ మళ్ళీ చెప్తున్నాను, నా పర్సనల్ విషయాలు సంపాదన మీద ఆధారపడి నీకు కూడా పర్సనల్స్ ఉంటాయా? నమ్మేవాడికి సలహా ఇచ్చాను చూడు, నాది తప్పు. నువ్వు తప్పే. మళ్ళీ పర్సనల్ మాట్లాడుతున్నావు. మాట్లాడతాను. ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. మీ ఇద్దరికి ఇది మామూలు అయిపోయింది. ప్లీజ్. కైలాష్ చెప్పింది కరెక్టే. విను, పర్సనల్ విషయాలొద్దు. అతని స్థలం అతని ఇష్టం. కైలాష్ సార్, డబ్బు సర్దడానికి నీకు ఇంకో వారం రోజులు టైం ఉంది. అప్పటికీ నీ వల్ల కాకపోతే తేజ సర్దుతాడు, కానీ అందులో వచ్చే లాభం అతనికే సొంతం అవుతుంది. ఆలోచించుకో. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే. బండం హోంవర్క్ చేసుకుంటున్నారా నాన్న? అమ్మ నేను ఎప్పుడు వర్క్ చేసుకుంటూనే ఉంటాం కదా నాన్న. అవును, అమ్మ మూడు ఎలా ఉందిరా? ఇప్పటి వరకు బాగానే ఉంది నాన్న. ఇంకా నువ్వు వచ్చావు కదా, ఇంకింతే. మళ్ళీ వేసాడు. అమ్మా, మీ అమ్మలాగా నీకు కూడా జోకులు ఎక్కువైపోయినాయి. బంగారం బంగారం అబ్బాబ్బాబ్బాబ్బా, మనిషి రూపురేఖలు మార్చడంలో ఎంత ఆరితేరిపోయే బంగారం. కానీ మిమ్మల్ని మార్చలేకపోతున్నానుగా. ఈరోజు ప్యాకెట్లో ఎంత పోగొట్టుకున్నారేంటి? ఏంటి నీ ఉద్దేశం? నీతో ప్రేమగా మాట్లాడితే డబ్బులు పోగొట్టుకున్నట్టేనా? 3 రోజుల్లో మన సీన్ మారిపోతుంది. ఆహా, అది నీ చేతుల మీదుగా. ఈ సీన్లు సీనరీలు నాకొద్దు గానీ మ్యాటర్ ఏంటో చెప్పు. అది జూబ్లీహిల్స్ లో ఒక ఇల్లు, ఇంద్రభవనం. కొనడానికైనా అమ్మడానికైనా 2 వైపులా ఆఫర్ మనకే ఉంది. మినిమం అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోవాలి. అంతగాని నీ పారల పేపర్లు ఇస్తే వాటితో కొని వారంలో అమ్మేస్తా. లాభం 2 ఆ తర్వాత మన బతుకులు దీపావళే. అరే, మనం ఎంత అదృష్టవంతులండి. నాకు ఇందాక ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. మన ఇంట్లో దేనికి పనికిరాంది ఇస్తే మనం అడిగినంత ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. కానీ నేనే మిమ్మల్ని ఎలా అడగాలా అని ఆలోచిస్తున్నాను. మొద్దు మొహమా, ఆఫర్ వస్తే ఆలోచిస్తావా? ఒప్పేసుకో. అయినా మన ఇంట్లో అంత పనికిరాని వస్తువు ఏదో ఉందబ్బా. నువ్వు ఉన్నావు కదా. మళ్ళీ ఏంటి ఒప్పేసుకోమంటావా? మన బతుకులు దీపావళి అయిపోతాయి. అప్పుడు మీ ఇద్దరు బతుకులు అమావాస్య అవుద్ది కదా. పేపర్లు ఇచ్చినా అదే జరుగుతుంది. చూడు, ఇంకోసారి నా పార్లర్ వంక కన్నెత్తి చూసావనుకో, నేను నా కొడుకు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాం. మేమిప్పుడు హాయిగా ఉన్నాం. నీ క్లబ్ కావాలంటే నీ ఇష్టం వచ్చినట్టు తగలేసుకో. నువ్వు కింగ్ నాన్న, డెఫినెట్ గా నీకు దీపావళే.